నమస్కారం. తెలుగు భాషలోని వర్ణమాల మరియు వాటి ఉచ్చారణ స్థానాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. అక్షరాలు మన నోటిలోని ఏ భాగం నుండి పుడతాయో వాటిని ఉచ్చారణ స్థానాలు అంటారు. వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటగా కంఠ్యాలు గొంతు ద్వారా పలికే క, ఖ, గ, ఘ న అక్షరాలను కంఠ్యాలు అంటారు. రెండవది తాళవ్యాలు. అంగిలి సహాయంతో పలికే చ, చ, జ, జ, న్య అక్షరాలను తాళవ్యాలు అంటారు. మూర్ధన్యాలు అంటే నాలుకను వెనక్కి మలిచి పలికే అక్షరాలు. అవే అప్, ట, ఠ, డ, డ, న. దంత్యాలు పళ్ళు మరియు నాలుక సహాయంతో పలుకుతాం. త, ఖ, ద, ధ న అక్షరాలను దంత్యాలు అంటారు. రెండు పెదవులు కలిసినప్పుడు పుట్టే అక్షరాలే ఓష్ట్యాలు. అవి ప, ఫ, బ. మొదటగా భ, కంఠ్యాలు మ. గొంతు ద్వారా పలికే క, ఖ, గ, ఘ న అక్షరాలను కంఠ్యాలు అంటారు. రెండవది తాళవ్యాలు. అంగిలి సహాయంతో పలికే చ, చ, జ, జ, న్య అక్షరాలను తాళవ్యాలు అంటారు. మూర్ధన్యాలు అంటే నాలుకను వెనక్కి మలిచి పలికే అక్షరాలు. అవే అప్, ట, ఠ, డ, డ, న. రెండు పెదవులు కలిసినప్పుడు పుట్టే అక్షరాలే ఓష్ట్యాలు. అవి ప, ఫ, బ. భ అంతస్తాలు అంటే అచ్చులకు హల్లులకు మధ్య రకంగా పలుకుతాం. అవి య, ర, ల, వ ఊష్మాలు గాలిని ఊదుతూ పలికేవి. అవి ష, ష, స, హ. కంఠ తాళవ్యాలు గొంతు మరియు అంగిలి రెండూ కలిసి పనిచేసినప్పుడు ఏ, ఏ, ఐ అచ్చులు పుడతాయి. కంఠోష్ట్యాలు గొంతు మరియు పెదవుల సహాయంతో మనం ఓ, ఓ, ఔ అక్షరాలను పలుకుతాము. దంతోష్ట్యం పళ్ళు పెదవి రెండూ కలిస్తే పుట్టేది వ అక్షరం. దీనినే దంతోష్ట్యం అంటాం.